నా పేరు గోపి అండి. నేను ఇక్కడే ఉంటాను. ఇది మొయినాబాద్ దగ్గర చిన్న మంగళారం విలేజ్ లో ఈ ప్లాంటేషన్. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశాము. 2022 సెప్టెంబర్ లో మలుమా వేసాము. ఈ 2 రోస్ మలుమా ప్లాంటేషన్ అన్నమాట. మలుమా ప్లాంటేషన్ నాకు వచ్చినప్పుడు చిన్న ప్లాంట్స్ గా వచ్చినాయి. బట్ సెకండ్ ఇయర్ నుంచి గ్రోత్ బాగుంది. 2.5 years ఈ ఇయర్ ఫ్లవరింగ్ వచ్చింది బాగా. బట్ నవంబర్ లో వచ్చిన ఫ్లవరింగ్ మాత్రమే ఫ్రూట్ సెట్ అయింది. తర్వాత జనవరి ఫిబ్రవరిలో వచ్చిన సెకండ్ వేవ్ ఆఫ్ ఫ్లవరింగ్ మొత్తం బికాస్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఆర్ వాట్ ఎవర్ అంతా పడిపోయింది. సార్ ఇక్కడ ఈ ఫామ్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి కొంచెం మీరు చెప్పగలుగుతారా? 2022 సెప్టెంబర్ లో మొలుమా వేసాను. 2023 సెప్టెంబర్ లో ల్యాంహాస్ వేసాము. 2024 సెప్టెంబర్ లో పింకటన్ వేసాం. సో ఈ 3 వెరైటీస్ కాకుండా వీటికంటే ముందు లోకల్ వెరైటీస్ వేసాం. అసలు ఈ క్లైమేట్ కి మన క్లైమేట్ కి అవకాడో మొక్కలు పెరుగుతాయా లేదా తెలీదు. ఇట్ వాస్ ద ఫస్ట్ థింగ్. సో లోకల్ ప్లాంట్స్ తీసుకొచ్చి వేసాము. ఆ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి, నార్మల్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా ఇంపోర్టెడ్ వెరైటీస్ టెస్ట్ చేయడం మొదలు పెట్టాం. సార్ లోకల్ వెరైటీస్ కి ఇంపోర్టెడ్ వెరైటీస్ అయితే వెరైటీస్ చెప్పారు, దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? డిఫరెన్స్ ఉందండి. లోకల్ వెరైటీస్ చెట్టు విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూట్ సెట్ అంత ఎక్కువ కావట్లేదు. వేరేజ్ ఇంపోర్టెడ్ వెరైటీస్ లో సోఫార్ మలుమాలో బాగుంది అనుకుంటున్నాను. బట్ బోత్ ఇంపోర్టెడ్ వెరైటీస్ లోకల్ వెరైటీస్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చి ఫ్లవరింగ్ నవంబర్ డిసెంబర్ లో వస్తే ఫ్రూట్ సెట్ అవుతుంది. ఆ తర్వాత వస్తే మాత్రం ఫ్రూట్ సెట్ కావటం లేదు. వెదర్ రీజన్స్ వే రీజన్స్ అన్నది నాకు కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు ఇంపోర్టెడ్ వెరైటీస్ అన్ని రూట్ స్టాక్స్ మీద కడతారు, స్పెసిఫిక్ రూట్ స్టాక్స్ మీద కడతారు. అదే లోకల్ వెరైటీస్ ఏమో నార్మల్ రూట్ స్టాక్స్ మీద కడతారు. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా సార్ దానికి దీనికి? ఈ ఇంపోర్టెడ్ వెరైటీస్ రూట్ స్టాక్స్ నుంచి ప్లాంట్ గుబురుగా పెరిగి ఓన్లీ సర్టన్ హైట్ వరకే వస్తుంది. వేరేజ్ రూట్ స్టాక్ లేని స్టాక్స్ అయితే మొక్కలైతే మన మామిడి చెట్టు లాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది మరి ఫ్రూటింగ్ కి ఎంతవరకు వస్తుంది లేదా అన్నది ఇంకా తెలియదు నాకు. మేజర్ గా మీరు చెప్పింది నవంబర్ డిసెంబర్ లో వచ్చిన ఫ్లవరింగ్స్ నిలబడుతుంది, జనవరి ఫిబ్రవరిలో వచ్చే ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది. సో మీరు ఇంకా అంటే ఇప్పుడు ల్యాంప్ హౌస్ కూడా పెట్టారు, అది ఫ్లవరింగ్ డిలేడ్ ఫ్లవరింగ్ ఉంది, అదేమన్నా సెట్ అయిందా సార్? అది ల్యాంప్ హౌస్ ఫ్లవరింగ్ జనవరిలో వచ్చింది. కొంత ఫ్లవరింగ్ జనవరిలో వచ్చింది. ఫ్రూట్ సెట్ అయింది కానీ ఫ్రూట్ ఫుల్ గా డెవలప్ కాలేదు. బికాస్ ఆ ప్లాంట్స్ వచ్చేసి అప్పటికి 1.5 years ఓల్డ్ పెట్టి, సో అందుకని ఫ్రూట్స్ డెవలప్ కాలేదని అనుకుంటున్నాను. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు వెరైటీస్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఐడియా ఉందా సార్? ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీ, డిలేడ్ ఫ్లవరింగ్ వెరైటీ, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, నేను ఒకటే క్రైటీరియా చూశానండి సార్. బేసికల్లీ ఆయిల్ కంటెంట్ ఆఫ్ ద ఫ్రూట్, తర్వాత వెదర్ కి మన క్లైమేట్ కి సూటబుల్ ప్లాంట్ ఏంటి, ఆ 2 క్రైటీరియాసే చూశాను సార్.